షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళింది ఎందుకు వెళ్ళారు తెలుసా? ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్లో ఉంటుంది. ఆమె డైలాగులు ఇట్లే ఉంటాయి. ఏది ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల. ఆమె యాక్చువల్గా కౌంట్లే లేదు కాంగ్రెస్ లాగా. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత జనాల్లో కాంగ్రెస్, ఆంధ్రలో అయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పడిపోయింది. అక్కడ ఉంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కలిసి ఈక్వల్ టు వైఎస్ఆర్సీపీ. సారీ 2000 యా 151 100కి 200%. 115 సీట్స్ అయితే పక్క 115. అధికారం జగనే. ఒకసారి 115 సీట్లు వచ్చినాయా, తర్వాత వాళ్ళు కూడా ఇందులోకి జంప్ చేస్తారు. లాస్ట్ టైం జంప్ చేస్తా అని చూసిన వాళ్ళని కూడా తీసుకోలేదు. ఎందుకంటే న్యాయంగా ఉన్నాడు, న్యాయంగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా చూశారు మీరు, దాదాపు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది చేంజ్ చేస్తున్నారు. అంటే ఇంకా మొత్తము కాలేదు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాము కొంతమందిని చేంజ్ చేశారు. ఆయనకు ఈ ఎమ్మెల్యేకి ఇవ్వాలి పర్టికులర్గా ఇట్లా లేదు. మొన్న వచ్చి కూడా కేసీఆర్తో మాట్లాడింది. మేబీ అందుకే వచ్చి అసలు ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి జరిగింది అది తెలుసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నమ్ముకొని జగన్ మన కేసీఆర్ గారు ఓడిపోయారు. అంటే హైదరాబాద్ ఒక్కటి డెవలపింగ్గా చూసుకుంటే సరిపోదు కదా, పల్లెటూర్లలో కూడా వెళ్ళాలి. అక్కడ సీటు కూడా మనకి ఇంపార్టెంటే కదా. జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి. ఎందువల్లండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుందాం. ఎక్కడ చూసినా కానీ ఏమంటున్నారు, ఇప్పుడు తెలంగాణలో వస్తే మాకు 100 సీట్లు వస్తాయి, మాకు 70 పైన వస్తాయి. కానీ ఒక్క దేశంలో ఎక్కడ లేని కాడ ఒక ఆంధ్రాలోనే 175 టార్గెట్ పెట్టుకున్నాడు. కావాలనుకుంటే సీట్లు 100 సీట్లు సరిపోతాయి, మేబీ 90+ సరిపోతాయి కదా. కానీ ఆయన టార్గెటే 175. అది కూడా ఎంపీ సీట్లు 25కి 25. ఏ సభలో చూసినా కానీ సింగిల్గా వెళ్తున్నాడు, సింగిల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎన్ని ఏ వైపు ఉన్నా, ఇప్పుడు ఒకసారి మీరు తెలంగాణలో చూడండి, ఒక హైదరాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ వచ్చింది. మిగిలిన మీరు ప్రజలలోకి వెళ్ళి చూడండి, ఎక్కడైనా కానీ తెలంగాణలో ఎన్ని చోట్ల అంటే గ్రామాలలో మొత్తం గ్రౌండ్ లెవెల్లో పడిపోయింది. ఇక్కడ మనము ఆంధ్రలోకి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ ఏంది, ఒక అమరావతి రైతులు మాత్రమే గొడవలు చేస్తున్నారు. రాజధాని ఇంకా స్పష్టం లేదు, అది లేదు. అది కూడా ఎల్లో మీడియా ప్రచారం అంతే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ దాన్ని సగం కట్ చేసి సగం ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది, పూర్తిగా ఇవ్వడం లేదు. జనాలలో కూడా అర్థమైపోయింది. మైనారిటీ కానీ బలహీన వర్గాలు లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇలా అయినా కానీ అండ్ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పుడు మొన్న టీడీపీ నుంచి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీకు కూడా హైదరాబాద్ తెలంగాణలో బస్సులు ఫ్రీ ఇస్తాను. అక్కడ ఆయనే ప్రతి ఆటో డ్రైవర్కు 10,000 సంథింగ్ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ ఇతను ఏమన్నాడు, బస్సులు ఫ్రీ అంటే రేపు ఆటో వాళ్ళకు కష్టమే కదా. ఇక్కడనే చూస్తున్నాం మన ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల. మొన్న గత 40 రోజుల్లోనే దాదాపు 500 కోట్లేమో గవర్నమెంట్ లాస్ అయింది. మహిళలు అయితే అడగలేదు కదా మాకు బస్సులు ఫ్రీ ఇవ్వాలని. సో అక్కడ గవర్నమెంట్ చూసుకుంటే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తాడు.